హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం పచ్చి మామిడికాయతో నోరూరించే 3 రకాల పచ్చళ్ళు చూద్దాము. రాయలసీమ స్పెషల్ మామిడికాయ కారం, అలాగే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే మామిడికాయ ముక్కల పచ్చడి, నెల్లూరు స్పెషల్ మామిడికాయ రోటి పచ్చడి. వేడి అన్నంలోకి అలాగే పెరుగన్నంలో నంచుకోవడానికి ఈ పచ్చళ్ళు చాలా బాగుంటాయి. ముందైతే మనం నెల్లూరు స్టైల్లో మామిడికాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక చిన్న మామిడికాయ తీసుకున్నానండి. ఇది వచ్చేసి వెయిట్లో 175 గ్రామ్స్ ఉంది వెయిట్. మామిడికాయని తొక్క తీయకుండానే ముక్కలుగా కట్ చేసుకోవాలి. నాకు 1 కప్పు ముక్కలు వచ్చాయి. ముక్కలు చూడండి, మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఈ సైజు ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. మెంతులు బాగా ఎర్రగా వేయించుకోవాలి, లేదంటే చేదొస్తుంది. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ ధనియాలు మరి ఎర్రగా వేయించేయద్దు, కొంచెం ఆవాలు చిటపటలాడడం స్టార్ట్ అయ్యేంత వరకు వేయించుకుని ఇప్పుడు ఇందులో 15 నుంచి 20 వరకు ఎండుమిర్చిని ఈ విధంగా తుంపి వేసుకోవాలి. మనం తీసుకునే మామిడికాయ పులుపును బట్టి ఎండుమిర్చి కొంచెం తక్కువ కానీ ఎక్కువ కానీ అవ్వచ్చు. మామిడికాయ బాగా పుల్లగా ఉంటే 18 నుంచి 20 వరకు ఎండుమిర్చి పడతాయి. పులుపు తక్కువగా ఉంటే 15 కాయలు సరిపోతాయి. ఎండుమిర్చిని మరి నల్లగా వేయించేయద్దు, లో ఫ్లేమ్లోనే చూడండి ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఈ పప్పులు ఎర్రగా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, 1/4 టీ స్పూన్లో సగం ఇంగు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ వేడికి ఇవి చక్కగా వేగిపోతాయి. ఇలా పోపు వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు పూర్తిగా చల్లారుంటాయి. వాటిని మిక్సీ జార్లోకి వేసేసుకుని ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, ఇక్కడ నేను కల్లుప్పు 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే 1/4 టీ స్పూన్లో సగం పసుపు. నేను తీసుకున్న మామిడికాయ కొంచెం పులుపు తక్కువ ఉందండి, అందుకని నేను కొంచెం చింతపండు వేస్తున్నాను. చూడండి, చాలా కొంచెం వేస్తున్నాను. మీరు తీసుకున్న కాయ పుల్లగా ఉంటే కనుక చింతపండు అవసరం లేదు. ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం కారం తీసి పక్కన పెట్టుకుని చివరిలో అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేయద్దు. 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని చూడండి ఈ విధంగా మధ్యలో ఆపుకుంటూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేసేయద్దు. మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మనకి రోట్లో దంచినట్లుగా వస్తుంది. నేను మిగతా ముక్కలు కూడా వేసేసాను. చూడండి ఈ విధంగా మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో నీళ్ళేమీ పోయొద్దండి, మనకి మామిడికాయ ముక్కలతోనే గుజ్జులాగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని మనం రెడీగా ఉంచుకున్న పోపు వేసి కలిపేసుకోవడమే. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5-6 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మీకు ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే పోపు వేసేటప్పుడే కొంచెం నూనె ఎక్కువ వేసుకుని పోపు పెట్టేసి ఈ పచ్చడి వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకుని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10-15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అన్నంలోకి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ నెల్లూరు స్టైల్ మామిడికాయ రోటి పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మామిడికాయ ముక్కల పచ్చడి. ఇక్కడ నేను చిన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు 1 కప్పు తీసుకున్నాను. మామిడికాయని కడిగి తడేమీ లేకుండా తుడిచిన తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తడి ఉందంటే పచ్చడి త్వరగా పాడైపోతుందండి. చూసారు కదా, ముక్క సైజు ఈ విధంగా ఉండాలి. ఈ 1 కప్పు మామిడికాయ ముక్కలకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఈ మామిడికాయ వచ్చేసి మీడియం సైజ్ కాయ అండి. ఒక మీడియం సైజ్ కాయ తీసుకున్నాను. 1 కప్పు ముక్కలు వచ్చాయి. అలాగే ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కారం ముందే వేసి కలిపేసుకుంటే మనం మిగతా ప్రాసెస్ చేసేలోపు దీంట్లోకి చక్కగా నీళ్లు ఉరుతాయి. ముందులా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టీ స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మాడిపోకుండా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మెంతులు వేగకపోతే చేదొస్తుందండి. చక్కగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయిస్తే సరిపోతుంది. మరి ఎక్కువసేపు అవసరం లేదు. 1 నిమిషం పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పోసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
ఈ మెంతులు ఆవాలు చల్లారేలోపు మనం పచ్చడికి పోపు వేసుకుందాము. దీనికోసం ప్యాన్లో 1/2 కప్పు నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత కొంచెం ఆవాలు, 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ ఆవాలు, 1 లేదా 2 ఎండుమిర్చి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం ఇంగువ వేసుకోవాలి. నూనె బాగా కాగుంటుంది కదండి, ఆ వేడికి ఇవన్నీ చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పోపు చల్లారేలోపు మనం ఆవాలు మెంతుల్ని పొడి చేసుకుందాము. నేను రోట్లో వేసి దంచుతున్నానండి, మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ పొడి రెడీగా ఉంటే పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ అండి. మీరు కావాలంటే ఈ పొడిని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో గ్రైండ్ చేసుకుని గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవచ్చు. అయితే గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోండి, పొడి కండ్ర రాకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఉప్పు కారం కలిపిన మామిడికాయ ముక్కల్లోకి వేసేసుకోవాలి. అలాగే 8 వెల్లుల్లి రెబ్బలు చిన్నవి ఒలుచుకొని వేసుకోండి. 2 పెద్ద వెల్లుల్లి రెబ్బలనేమో ఈ విధంగా దంచుకొని వేసుకోండి. వెల్లుల్లిపాయలని ఈ విధంగా దంచి వేసుకుంటే పచ్చడికి మంచి వాసన వస్తుంది. మనం మామిడికాయ ముక్కల్ని ముందే ఉప్పు వేసి కలిపి పెట్టాం కదా, చక్కగా నీరూరింది. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇందులో మనం తయారు చేసుకున్న పోపుని వేసేసుకోవాలి. పోపు పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అవదండి, తక్కువ అవ్వదు, కరెక్ట్గా సరిపోతుంది. 1 కప్పు ముక్కలకి 1/2 కప్పు నూనె అయితే కరెక్ట్గా సరిపోతుంది. అయితే ఈ పచ్చడి వెంటనే తినే కంటే కూడా ఒక 8 నుంచి 10 గంటల పాటు ఊరిన తర్వాత పచ్చడి రుచి మరింత బాగుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి పచ్చడి చక్కగా రెడీ అయిందండి. మూత తీస్తుంటేనే కమ్మటి వాసన వస్తుంది. వెంటనే అన్నంలో వేసుకొని తినేయాలనిపిస్తుంది, అంత కమ్మటి వాసన వస్తుంది. చూడండి పచ్చడి ఎంత బాగుందో కదా. పచ్చడి తడి తగలకుండా చూసుకుంటే 1 వీక్ వరకు, బయట అయితే 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఇన్స్టెంట్గా చేసుకునే మామిడికాయ ముక్కల పచ్చడి రెసిపీ చూసాం కదా. ఇప్పుడైతే మనం రాయలసీమ స్పెషల్ మామిడికాయ రోటి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 200 గ్రాముల బరువుండే పచ్చి మామిడికాయని తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి పైన తొక్క తీయకుండానే కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకోండి. నాకైతే కప్పుకి నిండుగా పై వరకు వచ్చాయి ముక్కలు. ఈ మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నిండుగా కారం బదులుగా కొంతమంది ఎండుమిర్చి వేసి కూడా చేస్తారంట. ఇప్పుడైతే నేను కారం వేసే చేస్తున్నాను. కారం చూడండి, టేబుల్ స్పూన్కి నిండుగా కొంచెం పై వరకు వచ్చేలాగా వేస్తున్నాను. ముందైతే కొంచెం వేసుకోండి, కావాలంటే పచ్చడి చివరిలో అయినా కారం వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కారం. మనం కారం ఎంత తీసుకున్నామో దాంట్లో సగం సాల్ట్ వేసుకోవాలి. నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మనం తీసుకునే మామిడికాయ పులుపుని బట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ పట్టచ్చు, చూసుకొని చివరిలో అయినా వేసుకోవచ్చు. ఫాస్ట్గా ఒకేసారి తిప్పేయకుండా పల్సెస్ ఇస్తూ మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే పచ్చడి మనకి అచ్చం రోట్లో దంచినట్లుగానే వస్తుంది. మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో నీళ్ళేమీ పోయొద్దండి, మనకి మామిడికాయతోనే చక్కగా గుజ్జులాగా వచ్చేస్తుంది. ఈ విధంగా సగం వరకు నలిగిన తర్వాత ఇందులో 4 పెద్ద వెల్లుల్లి రెబ్బలు వేసుకుని 2-3 పల్సెస్ ఇవ్వండి. మరి మెత్తగా గ్రైండ్ చేసేయద్దు. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పచ్చడికి పోపు వేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. పచ్చడికి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ పచ్చడికి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. పోపు కొంచెం వేగిన తర్వాత 4 పెద్ద వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచుకుని వేసుకోండి. అలాగే 1 ఎండుమిర్చి తుంపి వేసుకుని వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదా, అది వేసేసుకోవాలి. పోపులో పచ్చడి వేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపులో పచ్చడి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. అంతేనండి, రాయలసీమ స్పెషల్ మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. టిఫిన్స్లో కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేసి మీకు ఈ పచ్చడి టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.